రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు సమ్మర్ స్పెషల్ హోమ్ మేడ్ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ హోమ్ మేడ్ డ్రింక్స్కు సిట్రిక్ యాసిడ్, అలాగే షుగర్, వాటర్, అలాగే ఎసెన్స్, వీటితో హోమ్ మేడ్ డ్రింక్ను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. పంచదార 2 కేజీలు, సిట్రిక్ యాసిడ్ లేదా నిమ్మ ఉప్పు 2 ప్యాకెట్లు, ఎసెన్స్ 2 కలర్స్ ఆరెంజ్ అండ్ గ్రేప్స్, వాటర్ 1 లీటరు. ముందుగా హోమ్ మేడ్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక వెడల్పాటి పెద్ద బౌల్లో 2 కేజీల పంచదారను వేసుకుని 2 లీటర్ల వాటర్ వేసుకుని సన్నని సెగ మీద మరగనివ్వండి. గ్యాస్ లోలో పెట్టి మొత్తం పాకంలాగా వచ్చేంత వరకు మరగనివ్వండి. అలాగే షుగర్ మెల్ట్ అయ్యే వరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయ్యి ఆ పాకం 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మనం 4 లీటర్లు అంటే పంచదార 2 కేజీలు, వాటర్ 2 లీటర్లు వేసాం కాబట్టి అవి టోటల్గా సగం అయ్యే వరకు మరగనివ్వాలి. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి ఈ సిరప్ను చల్లారనివ్వండి. ఈ కన్సిస్టెన్సీ అయితే మన పాకంకు సరిపోతుంది, మనం డ్రింక్ తయారు చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని 2 పోర్షన్స్గా డివైడ్ చేయండి. ఒక పోర్షన్ తీసుకుని అందులో 1 ప్యాకెట్ నిమ్మ ఉప్పు వేసుకుని బాగా కలియబెట్టండి. 1 కేజీకి 1 ప్యాకెట్ నిమ్మ ఉప్పు, అలాగే బాటిల్ ఎసెన్స్ అయితే సరిపోతుంది. నిమ్మ ఉప్పు వేయగానే పాకం ఎల్లో కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ పాకంలో ఆరెంజ్ కలర్ తీసుకుని అందులో యాడ్ చేసుకోండి. ఇలా వేస్తూ గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలయబెడుతూ ఉండడం వల్ల మొత్తం బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ సిరప్ ఇలా రెడీ అయింది. దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. మరలా ఇదే విధంగా గ్రేప్ డ్రింక్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పాకంలో నిమ్మప్పు వేసి బాగా కలియబెట్టిన తర్వాత గ్రేప్ను వేసుకోండి. గ్రేప్ ఎసెన్స్ను వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఈ డ్రింక్ను ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బజార్లో ఈ నిమ్మప్పు అలాగే ఎసెన్స్ దొరుకుతాయి. వాటిని తీసుకుని మన ఇంట్లో సులువుగా ఈ డ్రింక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాటిల్లోకి ఈ ప్రిపేర్ చేసుకున్న డ్రింక్ను వేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో కానీ లేదా రూమ్ టెంపరేచర్లో ఒక ప్లేస్లో పెట్టుకోండి. మనకు కావాల్సి వచ్చినప్పుడు కొంచెం డ్రింక్ని యాడ్ చేసుకుని ఐస్ క్యూబ్స్లో కలుపుకోవచ్చు. ఇలా 2 బాటిల్స్లోనూ భద్రపరచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని కొంచెం డ్రింక్ని యాడ్ చేసుకుని అందులో వాటర్ అలాగే కావాలంటే కొంచెం షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలియబెట్టుకున్న ఈ డ్రింక్ గ్లాసుల్లోకి వేసి చల్లగా సర్వ్ చేసుకోండి. చూసారు కదా హోమ్ మేడ్ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ఈ డ్రింక్స్ని తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. తక్కువ ఖర్చుతోనే ఈ డ్రింక్స్ తయారవుతున్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరియు టెక్స్ట్ రెసిపీస్ కోసం recipetable.netను చూడగలరు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.